నమస్తే. ఈరోజు నుంచి క్లాస్ 9th బయాలజీ కంటెంట్ స్టార్ట్ చేస్తున్నాను. ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్. అయితే ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, మనం ఇల్లు కట్టినప్పుడు మనం ఏం చూస్తాం? ఇటుకలు చూస్తాం. ఇటుకల్ని ఒక క్రమ పద్ధతిలో అలా కడుతూ ఉంటే గోడలు, తర్వాత అలా రూములు అలా అవుతూ అప్పుడు ఇల్లు అనేది పూర్తిగా తయారవుతుంది అనమాట. ఇక్కడ మనం ఫండమెంటల్ యూనిట్ అని ఏం తీసుకోవచ్చు? బ్రిక్ని తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క బ్రిక్ అలా ఆర్గనైజ్డ్గా పెడుతుంటేనే మనకి ఇల్లు అనేది తయారవుతుంది. అలాగే మన బాడీలో కూడా ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ ఏంటంటే సెల్. ఈ సెల్ డిస్కవరీ ఎలా జరిగిందో ముందు తెలుసుకుందాం. 1665లో రాబర్ట్ హుక్ అనే సైంటిస్ట్ తన సొంతంగా డిజైన్ చేసుకున్న మైక్రోస్కోప్తో స్లైస్ ఆఫ్ కార్క్ ని అబ్జర్వ్ చేస్తుండగా, కార్క్ ఏమి కాదండి, ఈ కార్క్ చెట్టు బెరడు యొక్క ఒక పార్ట్ అనమాట. అబ్జర్వ్ చేస్తుండగా అతనికి తేనెపట్టులో మనకు కనిపిస్తాయి కదండి కంపార్ట్మెంట్స్, అటువంటి చిన్న చిన్న కంపార్ట్మెంట్స్ అనేవి అతనికి కనిపించాయి అనమాట. అయితే ఈ కంపార్ట్మెంట్ని అతడు సెల్స్ అని నేమ్ చేశాడు. సెల్ అంటే ఇంకా లిటిల్ రూమ్ అని అర్థం లాటిన్లో. ఈ విషయం మొదట్లో చాలా చిన్నగా అనిపించిన సైన్స్ హిస్టరీలో ఇది చాలా పెద్ద అడుగు. ఇప్పటికీ కూడా సెల్ అని అంటున్నాం మనం ఈ చిన్న చిన్న యూనిట్స్ని డిస్క్రైబ్ చేయడానికి. రాబర్ట్ హుక్ డిస్కవర్ వల్ల ఏం తెలిసిందంటే ప్రతి జీవి అనేది చాలా చిన్న చిన్న యూనిట్స్తో తయారై ఉంటుంది. వాటిని సెల్స్ అని అనొచ్చని మనకు తెలిసింది. అయితే దీన్ని తెలుసుకోవడానికి మనకు ఎక్స్పెరిమెంట్ ఉందండి, యాక్టివిటీ. ఒక ఆనియన్ తీసుకొని ఆనియన్ యొక్క లోపలి పొరలోని పీల్ తీసుకొని దాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు మైక్రోస్కోప్లో మనకి చిన్న చిన్న సెల్స్ ఇలాంటివి మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. పిక్చర్స్ చూడండి, సిమిలర్గా ఉన్నాయి కదా, సేమే ఉన్నాయి. ఇలాంటివి చాలా కలిసి ఒక మిలియన్స్ అనుకోండి కలిసి ఒక ఉల్లిపాయ అనేది తయారవుతుంది. మనం ఏ ఉల్లిపాయ తీసుకున్నా సరే వీటిలో సెల్స్ అనేవి ఇలాగే ఉంటాయన్నమాట. అయితే ఈ సెల్సే బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ అనమాట. అయితే ఒక ఆర్గానిజంలో ఉన్న సెల్ నెంబర్ బట్టి ఆర్గానిజం 2 టైప్స్గా విభజించారు. అవి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్. ఒకవేళ ఒక జీవి ఒకే కణంతో ఏర్పడితే దాన్ని ఏకకణ జీవి అంటారు. యూనిసెల్యులర్ ఆర్గానిజం, క్లామిడోమోనాస్, బ్యాక్టీరియా, పారామిషియం అన్నీ వస్తాయన్నమాట. అదేవిధంగా బహుకణ జీవి అంటే మెనీ సెల్స్, చాలా సెల్స్ కలిపి ఒక సింగిల్ బాడీని తయారు చేసి అలాగే కొన్ని బాడీ పార్ట్స్ కూడా ఏర్పడి ఆ బాడీ పార్ట్స్ ఒక ఆర్గానిజం యొక్క అన్ని పనులు చేస్తూ ఉంటాయి అన్నమాట. వాటిని మల్టీసెల్యులర్ లేదా బహుకణ జీవులు అంటారు. ప్లాంట్స్, యానిమల్స్ అన్నీ ఈ గ్రూప్లోకి వస్తాయి. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చెప్పుకుందాం. సెల్స్ 1665లో రాబర్ట్ హుక్ అనే అతను ముందుగా డిస్కవర్ చేశారు. కానీ ఇతను నిర్జీవ కణాలని కార్క్ అంటే నిర్జీవ కణాలు ఉంటాయన్నమాట చూశారు. తర్వాత 1674లో లివెన్ హుక్ అనే అతను ఇంకా ఇంప్రూవ్ చేసిన మైక్రోస్కోప్తో ఫస్ట్ లివింగ్ సెల్స్ అనేవి పాండ్ వాటర్లో చూశారనమాట. తర్వాత 1831లో రాబర్ట్ బ్రౌన్ సెల్లో న్యూక్లియస్ని డిస్కవర్ చేశారు. 1839లో పర్కింజీ మన సెల్లో ఉన్న లిక్విడ్ పార్ట్ని ప్రోటోప్లాజం అని చెప్పారు. తర్వాత యానిమల్స్, ప్లాంట్స్ అనేవి సెల్స్తో నిర్మితమై ఉంటాయని, అవే బేసిక్ యూనిట్ లైఫ్ అని క్లీడెన్ అండ్ ష్వాన్ అని అతను ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత 1855లో రుడోల్ఫ్ కార్ల్ విల్షా అతను ముందుగా ఉన్న సెల్స్ నుంచే కొత్త సెల్స్ అనేవి వస్తాయని అతను చెప్పారు. తర్వాత ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ డిస్కవర్ అయింది 1940లో. తర్వాత సెల్లో ఉన్న ప్రతి చిన్న ఆర్గనల్ని కూడా చూసి వాటిని ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం అనేది మనకి వచ్చింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, గుర్తుంచుకోండి. దీన్ని బేస్ చేసుకొని సెల్ థియరీ అనేది ప్రపోజ్ చేశారు. ఈ సెల్ థియరీ అంటే ఏంటో చూద్దాం. మొదటిది, ఆల్ ఆర్గన్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్, ఎవ్రీ లివింగ్ ఆర్గనిజం మేడప్ ఆఫ్ సెల్స్ అని చెప్పారు. రెండోది, ప్రతి సెల్ యొక్క పనులు ఆ సెల్సే చేస్తాయి. తర్వాత ప్రతి సెల్ ముందుగా ఉన్న సెల్ నుంచి డివైడ్ అయి వస్తుంది. చూడండి, ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను. అయితే మీరు ఒకటి బాగా గమనించండి, ఈ సెల్స్ వేరే వేరే షేప్స్లో సైజులు ఉన్నాయన్నమాట. అయితే ఈ సెల్ షేపు సైజు అనేది అవి పనిచేసే పని మీద ఆధారపడి ఉంటాయి. ఎగ్జాంపుల్ తీసుకోండి, వైట్ బ్లడ్ సెల్ తీసుకున్నారనుకోండి, ఆ వైట్ బ్లడ్ సెల్ షేప్ అనేది ఉండదు, అమీబా లాగా షేప్లెస్ ఉంటుంది. ఎందుకంటే వైట్ బ్లడ్ సెల్స్ ఎక్కడ బ్యాక్టీరియా మన బాడీని అటాక్ చేసినా ఆ ప్లేస్కి తప్పకుండా వెళ్ళాలన్నమాట. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం, నర్వ్ సెల్. నర్వ్ సెల్ చాలా పొడవుగా ఉంటుంది. ఎందుకంటే నర్వ్ సెల్ పని ఏంటి? ఇన్ఫర్మేషన్ ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్కి సెండ్ చేయడం అనమాట. అందుకే ఆ షేప్ అనేది అలా ఉంటుంది. అందుకే ఈ సెల్స్ షేప్, సైజ్ అనేవి వాటి చేసే ఫంక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ సెల్స్ అనేవి పనులు చేస్తాయని చెప్పాను కదా, ఈ పనులు అనేవి ఎలా చేస్తాయి?
ఎగ్జాంపుల్ తీసుకుందాం, మన బాడీ ఉంది, మన బాడీలో డిఫరెంట్ ఆర్గాన్స్ ఉన్నాయి. ప్రతి ఆర్గాన్ అనేది ఒక పని చేస్తుంది. హార్ట్ బ్లడ్ పంప్ చేయడం, కిడ్నీస్ బ్లడ్ని ప్యూరిఫై చేయడం, లంగ్స్ గాలిని తీసుకోవడం, ప్యూరిఫై చేయడం. అయితే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే ప్రతి ఆర్గాన్కి ఒక పని, స్పెసిఫిక్ పని అనేది ఉంటుందన్నమాట. అలాగే సెల్లో కూడా కొన్ని సెల్ ఆర్గానెల్స్ లేదా కణాంగాలు అనేవి ఉంటాయి. అయితే ముందే చెప్పినట్టు మన బాడీలో ప్రతి ఆర్గాన్ ఒక్కొక్క పని చేస్తున్నట్టు ఒక్కొక్క కణాంగం లేదా సెల్ ఆర్గానెల్ ఒక్కొక్క పని చేస్తుంది అనమాట. సెల్లో ఒక కణాంగం కొత్త మెటీరియల్ని తయారు చేస్తే, ఒక కణాంగం సెల్లో తయారయ్యే వేస్ట్ని బయట పంపిస్తుంది అనమాట. ఇప్పటి వరకు మీకు చెప్పింది అర్థమైంది అనుకుంటాను. తర్వాత పార్ట్లో నేను ఈ సెల్ ఆర్గానెల్స్ కణాంగాల గురించి చెప్తాను. ఇంకా బయాలజీ కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.